న్యూజిలాండ్ కూడా బాగా ఆడారు. ఫుల్ మార్క్స్ ఉన్న టోటల్ ని బాగా డిపెండ్ చేసుకున్నారు. అందరూ కూడా గౌతమ్ గంభీర్ మోహన్ లో చిరునవ్వు చూడాలనుకున్నారు కదా, చూడండి ఇప్పుడు కనిపిస్తుంది. ప్రైజ్ లెస్ అంట కదా, ఎంత పెట్టినా ఏం పెట్టినా దీని వెల కట్టలేము ఈ గెలుపుని అండ్ ఈ ప్లేయర్స్ ఈ చేసినటువంటి ఘనతని. ఎందుకంటే వరల్డ్ కప్ లో T20 వరల్డ్ కప్ లో ఏం చేశారో చూసాం. మళ్ళీ తిరిగి ఐసీసీ ఈవెంట్ అలా వచ్చిందో లేదో బ్యాక్ టు బ్యాక్ 2004లో 2025 అన్బిలీవబుల్ టీమ్ ముద్దొచ్చేస్తున్నారప్ప ఈ టీము. ఛాంపియన్స్ 2025 లో కొట్టు జడేజా కొట్టు, సిక్స్ కొట్టు. నుంచే వచ్చింది, తనకి తెలుసు ఈ గెలుపు విలువేంటో. ఇది తన ఆఖరి మ్యాచ్ అయితే గనక పర్ఫెక్ట్ ఫినిష్ తన ఓడిఐ కెరియర్ కి. కోహ్లీ ఎగురుతాడు. ఎంత బాగా ఆడుతున్నప్పుడు ఎందుకు మానేయాలి? రాక్ స్టార్ జడేజా ఎప్పుడు మీకు ఇలాంటి ఛాలెంజ్ వచ్చినా ముందుండి నేనున్నాను ఇండియన్ టీం కంటాడు జడేజా. అది తనలోని గొప్పతనం. ఫ్యామిలీస్ అందరూ తరలి వచ్చారు ఈ ఫైనల్ చూడటానికి. గ్రేట్ గ్రేట్ విక్టరీ ఫర్ టీమ్ ఇండియా. సరికొత్త బ్రాడ్కాస్ట్ రికార్డు కూడా 6 కోట్ల మందికి పైగా చూస్తున్నారు ప్రస్తుతానికి ఈ ప్రత్యక్ష ప్రసారాన్ని. అండ్ ఇది చూడండి, ఇండియా గంగనా స్టైల్ కాదు, డాండియా. మరి మన అత్త తెలుగులో చెప్పాలంటే కోలాటం. వన్ మోర్ టైం రోకో నుంచి మరోసారి చూసాం ఓ ఐసీసీ ఈవెంట్ గెలవడం. అండ్ ఎంతమంది ఇండియా ఫ్యాన్స్ ఉన్నారు, లైక్ చేయండి ప్లీజ్. ప్రతి మ్యాచ్ గెలిచారు. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 3వ సారి మరి ముచ్చటగా టీం. జై హో ఇండియా, జై హో, ఐ లవ్ ఇండియా. అన్బిలీవబుల్ సీన్స్ కౌశిక్. ఇంత మళ్ళీ